చెప్పవే, నువ్వు డీటెయిల్స్ చెప్పు. దా. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏదైతే బడ్జెట్ ని రిక్వెస్ట్ చేశామో అధ్యక్ష, దాన్ని గ్రాంట్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అటు చూడు బే. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసా? భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు విశాఖకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఊరికే మా వాళ్ళకు ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏమిటి ఈ బతుకు, దొంగ బతుకు, నకిలీ బతుకు, ఫోర్జరీ బతుకు, ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. బతుకు తమ్మినేని సీతారాం గారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. మాట్లాడే మాటలేంటి, మీరు చెప్పే శ్రీరంగ నీతులేమిటి? ఏంటి అసలు? ఎక్కడి డెమోక్రసీ? ఏం చట్టాలు ఇవి? ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఈ వ్యవస్థని? న్యాయం, ధర్మం అనే దాన్ని పూర్తిగా నేను ఇప్పుడు అనకూడదు కానీ గడిచిన వారం రోజులుగా పుంకాలుగా మనం టీవీలో వార్తలు చూస్తున్నాం. తమ్మినేని సీతారామన్న మంచివాడు, సౌమ్యుడు. మీరు చేసే ఈ అవినీతి పనులేంటి? ఈ ఎక్స్ స్పీకర్ గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతులు వ్యవహరించవలసినటువంటి తీరు ఇదేనా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఎంత పనిచేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ఆయన భార్య, ఆయన కొడుకు లేరు, శ్రీకాకుళం ఇంట్లో లేరు, పర్వాలైపోయారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. జంప్ 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 జంప్. అబ్బో, ఈ వయసులో నేను జంపింగ్ చేయకూడదు, జారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పిల్ల పిత్రేగాడు, వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే, ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్.